ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా బెటర్ అనమాట. కంపేర్ టు స్టాక్స్‌తో పోల్చుకుంటే. ఎందుకు బెటరో నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ మనకి రిస్క్ అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే అసలు ఉండదనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రూ. 100 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఆ కంపెనీ యొక్క షేర్స్ మాత్రమే కొనుక్కుంటూ ఉంటాం. కానీ ఇదే రూ. 100 మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక 100 కంపెనీల్లో ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటదనమాట. మనకి రిస్క్ అనేది చాలా తక్కువుంటది. మన డబ్బులు పోతాయా? వస్తాయా? అని జెప్పేసి రిస్క్ అనేది చాలా తక్కువుంటది. రెండోది ఏంటి అంటే మనకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదనమాట. ఎలాంటి వారైనా గూడా అసలు స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళైనా గూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారంటే మన డబ్బులు అనేవి కొంచెం సేఫ్ జోన్‌లోనే ఉంటాయి. మనకి స్టాక్స్‌లో అంటే మనం ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి. మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో అలా ఉండదు. ఇంక మూడోది ఏంటి అంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా లోగా అయితే చేసుకోవచ్చనమాట. మనం రూ. 100తో కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు ఖచ్చితంగా ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ పాటు మీరు కంటిన్యూయస్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఆప్షన్ అవుద్ది మ్యూచువల్ ఫండ్స్. మనకి స్టాక్స్‌తో కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా బెస్ట్ అనమాట. అందుకే ఎక్కడ చూసినా కూడా మ్యూచువల్ ఫండ్సే బెస్ట్ అని చెప్పేసి చాలామందయితే చెప్తారు. సో, స్టాక్ మార్కెట్ గురించి కొంచెం తెలుసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అయితే స్టార్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో గనుక మీకు యూజ్ అనిపిస్తే నా ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి.